సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిపోతుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య ఎంత యుద్ధం జరిగిందో, ఎంత హాట్ టాపిక్గా మారిందో మనందరూ తెలుసు. ఇప్పుడు అదే హాట్ టాపిక్ మారుతుంది. ఏది ఇప్పుడు మొన్న దండోరా స్పెషల్ మీటింగ్లో శివాజీ గారు పద్ధతిగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి అని అన్నందుకు ఇది కొంతమంది రియాక్ట్ అవ్వరు కదా. అయితే నా సజెషన్ ఏంటంటే 100% శివాజీ గారి తప్పు. శివాజీ గారిది 100% తప్పు. 100 కాదు, 1000% శివాజీ గారి తప్పు. ఎందుకంటారా, నువ్వేదో మంచి చెప్పబోయినావు, మాకు నచ్చలే. నువ్వు మంచి చెప్తే మేము వినాలనా? నువ్వు చెప్తావు, మస్తు చెప్తావు, మేము ఎందుకు వినాలే? నువ్వెవరు మాకు చెప్ప నీకే? మా ఇంట్లో చెప్తేనే మేము వినము, నువ్వు చెప్తే మేము వింటామా? ఎవరు నువ్వు చెప్పినంత మాత్రాన మేము వినము, మేము పద్ధతిగా ఉండము, మేము మంచి బట్టలు వేసుకోము, మేము అయ్యే పొట్టి బట్టలు వేసుకుంటాము, స్విమ్మింగ్ పూలల్లో స్నానాలు చేసుకుంటా తైతక్కలాడుకుంటా అయ్యే ఫొటోస్ సోషల్ మీడియాలో పెడతాము. నీకేం అవసరము? నువ్వు మంచి చెప్పాలని చూసినావు, మాకు నచ్చలేదు ఆ మంచి. నువ్వు ఎందుకు చెప్పాలి చెప్పు మాకు మంచి? నీ బతుకు నువ్వు చూసుకోరాదు. ఇంకొక విషయం ఏంటంటే, నేను అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ యూత్ ప్రెసిడెంట్ని. అనసూయ ఫ్యాన్స్ యూత్ ప్రెసిడెంట్ నేను. అంటే ఇది ఎవరు పెట్టలే, నాకు నేను పెట్టుకున్నా. నాకెవరు పెట్టలే ఈ బిరుదు, నాకు నేను పెట్టుకున్నా. అర్థమైందా? ఇంకొక విషయం ఏంటంటే, మా అనసూయ గారు అక్కడ రియాక్ట్ అయ్యారు మీరు చెప్పిన మాటకు. అయితే మీరు చెప్పిన వీడియోస్, మీరు పద్ధతిగా ఉండమని చెప్పిన వీడియో కూడా నేను చూసిన. అయితే అందులో మా అనసూయ పేరు ఎక్కడ రాలే. మీరు అనలే ఫస్ట్ మా అనసూయని. కానీ మా అనసూయ రియాక్ట్ అయిందంటే అవుద్ది. మా అనసూయ గారు తనకు అవసరం లేని విషయాలలో రియాక్ట్ అవుద్ది. అలా రియాక్ట్ అయినప్పుడు నువ్వు ఊకోవాల్సిందే. లేకపోతే చెప్తున్నా కదా, లేకపోతే ఇప్పుడు యానిమల్ సినిమాలో ఉంది కదా ఒక డైలాగు, నానా నీకు మీద గీత పడ్డ ఢిల్లీ తగలబెట్టేస్తా అనేది. మా అనసూయకు అవసరం లేని విషయాలలో తల దూర్చుద్ది. మా అనసూయ నువ్వు అనకపోయినా సరే, మా అనసూయ అందులోకి ఎంటర్ అయిందంటే నువ్వు పక్కకు పోవాల్సిందే. ఒకవేళ మా అనసూయకు ఏం జరిగినా అంటే, మా అనసూయకు నువ్వు ఎదురు చెప్పితే సోషల్ మీడియా తగలబడిపోద్ది. నేను చెప్తున్నా కదా, సోషల్ మీడియా తగలబడిపోతుంది. తట్టుకోలేవు నువ్వు. మాకు మా నాగబాబు సార్ ఉన్నాడు, మా ప్రకాష్ రాజ్ సార్ ఉన్నాడు. నువ్వేమేం చేస్తావు? నీ వల్ల ఏమవుతుంది చెప్పండి. అయితే ఇంకొక విషయం, ఎంతోమంది యాంకర్లు ఉన్నారు, ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. మరి మా అనసూయకే ఎందుకు ఏమంటారు కదా పొడుచుకు రావడం, లేకపోతే మా అనసూయకే ఎందుకు అంటే మా అనసూయకే ఎందుకు కోపం వచ్చిందంటే, మా అనసూయ అలానే ఉంటుంది కాబట్టి మా అనసూయ కోపం వచ్చింది. అయితే మా అనసూయనే నువ్వు పద్ధతిగా ఉన్నావు, నీకేం అవసరం? నీకు అనవసరము. మా అనసూయని పద్ధతిగా అసలు నువ్వు మా అనసూయ పేరు చెప్పలే అందులో. నేను చెప్తున్నా కదా యూత్ ప్రెసిడెంట్గా, నేను మా అనసూయ పేరు నువ్వు చెప్పలే అందులో. కానీ మేము తలదూరుస్తాం. అయితే ఎంతోమంది యాంకర్లు ఉన్నారు, ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు, ఎంతోమంది యాక్టర్స్, వీళ్ళందరూ ఉన్నారు, సీరియల్ యాక్టర్స్, సీరియల్ నటులు అందరూ ఉన్నారు. మరి వాళ్ళందరూ రాని కోపం మా అనసూయకి ఎందుకు వచ్చిందంటారా? మా అనసూయే కదా అలా ఉండేది, పొట్టి బట్టలు వేసుకొని మంచిగా మన స్విమ్మింగ్ పూలల్లో సముద్రాలు స్నానాలు చేసుకుంటూ వీడియోలు పెడుతుంటుంది. నువ్వు మా ఆనందానికి అడ్డొస్తున్నావా? అనసూయ అనే వ్యక్తి నిండుగా బట్టలు వేసుకుంటే మాకు అనసూయ వద్దు. అనసూయ అనే వ్యక్తి నిండుగా బట్టలు వేసుకుంటే అనసూయ ఎవరో మాకు తెలియదు. అనసూయ అనే వ్యక్తి నిండుగా బట్టలు వేసుకుంటే అసలు మీ అనసూయ ఫ్యాన్స్ కాదు. అనసూయ అనే వ్యక్తి నిండుగా బట్టలు వేసుకుంటే నేను పెట్టుకున్నా కదా అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ యూత్ ప్రెసిడెంట్ నేను ఏమంటే రాజీనామా చేసేస్తా బరాబర్.
అనసూయ గితగిత బట్టలు వేసుకుంటే మాకు సంతోషం, గితగిత బట్టలు వేసుకునే ఆనందం. ఎందుకంటే అలా అయితేనే అనసూయని మేము గుర్తుపడతాము. అనసూయ నిండుగా బట్టలు వేసుకొని మేము గుర్తుపడతాము, మేము ఎవరో అనుకుంటాం మేము. అదే నిండుగా బట్టలు లేకుండా పొట్టి పొట్టి బట్టలు ఏదో ఉంటుంది కదా, అప్పుడు ఓ మా అనసూయరా, మా మేడం రా, మా అనసూయ ఫ్యాన్ మేడం, మేడం ఆటోగ్రాఫ్ మేడం, మేడం నేను నీ అభిమాని మేడం, అప్పుడు ఎగబడతాం అన్నమాట మేము. అర్థమవుతుందా? శివాజీ గారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది తప్పు. సరే నువ్వేదో మంచి చెప్పాలనుకున్నావు, కానీ ఆ మంచి అనేది అందరికీ నచ్చింది, కొందరికి నచ్చలేదు. ఆ కొందరిలో మా అనసూయ గారు ఉన్నారు. అర్థమవుతుందా? ఆ కొందరిలో మా అనసూయ గారు ఉన్నారు. కాబట్టి మా అనసూయ గారికి నువ్వు చెప్పినటువంటి పద్ధతి నచ్చలేదు, కాబట్టి మేము ఆ పద్ధతి పాటించము. ఇంకోసారి నువ్వు మా అనసూయ గారికి ఎదురు చెప్పొద్దు. ఇంకొక మీటింగ్లో నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పకు. అర్థమవుతుందా? అందరూ మారుతారేమో నువ్వు చెప్పినందుకు. వాస్తవం చెప్పండి, చాలామంది మారిర్రు, నేను చూస్తూనే ఉన్నా, చాలా షోలలో చూస్తూనే ఉన్నా. అందరూ మారిర్రు, అందరూ మారుతూనే ఉన్నారు. కానీ మా అనసూయ మారదు, ఇంకెక్కువ చేస్తుంది. మేము అలా చేస్తేనే కదా అనసూయ, ఇంకా ఓవర్ యాక్షన్ ఇంకా ఎక్కువ చేస్తేనే కదా అనసూయ అంటే మాకు గౌరవం పెరిగేది. నువ్వు వాస్తవం చెప్పన్నా శివయ్య గారు, మా అనసూయ గారికి నువ్వు ఎందుకు చెప్పాలి? అసలు నువ్వు చెప్పలే మా అనసూయ గారికి, కానీ అందులో మా అనసూయ గారు ఎంటర్ అయ్యారంటే అదంతే. అర్థమైందా? ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు మా ఆనందానికి ఎందుకు అడ్డొస్తున్నావు, మా సంతోషానికి ఎందుకు అడ్డొస్తున్నావు? నీకేం అవసరం? నీకు అనవసరం ఇది, నీకు అనవసరం శివాజీ సార్. నువ్వు మంచి చెప్పేది ఏందా, నీది నువ్వు చూసుకోరాదు, నువ్వు చూసుకోరాదు. అయితే నువ్వు అనొచ్చు, అవును నేను చెప్పినాక చాలామంది మారాను. అందరు మారుతుర్రు చాలా వరకు, నేను కూడా చూస్తూనే ఉన్నా. కానీ మేము మారితే మాకు ఆఫర్ రావు, మేము మారితే మాకు ఆనందం ఉండదు, మేము మారితే మాకు సంతోషం ఉండదు, మేము మారితే మాకు గుర్తింపు ఉండదు. అర్థమవుతుందా? నువ్వు చెప్పిన దాంట్లో తప్పు ఉందా అంటే తప్పు, చాలా తప్పు ఉంది. నువ్వు చెప్పిన దాంట్లో 100% తప్పు ఉంది. అర్థమవుతుందా? ప్లీజ్ దయచేసి ఇంకొకసారి నేను చెప్తున్నా కదా శివాజీ గారు, ఇంకొకసారి మీరు గనుక మంచి చెప్పాలని చూస్తే మాకు నచ్చదు. మీరు మంచి చెప్పొద్దు. చాలామందికి నచ్చుద్ది, కానీ మాకు నచ్చదు. మీరు చెప్పే మంచి చాలామందికి నచ్చుద్ది, కానీ మాకు నచ్చదు. కాబట్టి ఇంకోసారి చెప్పకండి. ఒకవేళ చెప్పినా మేము వినం. ఈసారి మాత్రం గొడవలు పెట్టుకుంటే అవసరమైతే నేను జైల్లో వేస్తాం. మా అనసూయ తలుచుకుంటే నువ్వు జైలుకి పోతావు. సరేనా? ప్లీజ్. హే వ్యూవర్స్, శివాజీ గారు చెప్పింది కరెక్టా రాంగా అనేది కామెంట్లో తెలపండి. అండ్ అనసూయ రియాక్ట్ అవ్వడం రాంగా కరెక్టా అనేది కూడా కామెంట్లో తెలపండి. సరేనా? గుడ్ బాయ్.